పథకాలు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అమలు చేస్తున్న విషయాన్ని ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరిస్తామని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఐబీ గెస్ట్ హౌస్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మహాసంపర్క్ అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్సీ అంజిరెడ్డి అవగాహన కల్పించారు. రేపన్నా ఎల్లుండన్నా ఆడికి పోదాం మార్కెట్. తెలంగాణలో కాంగ్రెస్ నటరాజు అన్ని రాసింది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు రైతులకి తర్వాత మాకు వికసిత్ భారత్ కింద తర్వాత రోడ్స్ గ్రామీణ సడక్ యోజన కింద మోదీ గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో గ్యారంటీలు అండి ఆడబిడ్డలకు ఏదైతే బీజేపీ ఉంది బేటీ బచావ్ బేటీ ఆయన జనరల్ సెక్రటరీ ఇచ్చి పక్కన రోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముందుగా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ రాజశేఖర రెడ్డి గారికి మరియు కన్వీనర్ అయిన శ్రీనివాస్ గుప్తా గారికి మరియు బీజేపీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కార్యక్రమం ఏంటంటే మనకు మహాసంపర్క్ అని ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ మహాసంపర్క్ కార్యక్రమంలో ఇంటింటికి మోదీ గారు చేసిన కార్యక్రమాలు గత 11 సంవత్సరాల్లో ఏమేం చేసినాం, ఏ విధంగా చేసినాం, ఏ విధంగా పోతూ ఉన్నాం, ఎట్లా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నిధులతోని ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుంది, ఆ కార్యక్రమం ఇంటింటికి తీసుకుపోయి ఆ కార్యక్రమం ప్రతి ఒక్కటి ఓ పాంప్లెట్ ద్వారా ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మోదీ గారు వారణాసిలో దగ్గర 11,20,00,000 మందికి రైతులకు నేరుగా 20,500 కోట్లు డీబీటీ కిసాన్ సమ్మాన్ నిధి కింద రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రతి ఏటా 2,000 రిలీజ్ చేస్తూ ఉన్నారో, ఒక గుంట నుండి 5 ఎకరాల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు రిలీజ్ చేసినప్పుడల్లా ఏ ఒక్క రైతు కూడా పలానా డబ్బులు ఇస్తూ ఉన్నారు, పలానా ఆఫీసర్ దగ్గరికి పోవాలా, పలానా దగ్గరికి పోవాలని ఎక్కడ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ఎక్కడ అవినీతి లేకుండా డీబీటీ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డబ్బులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, మొన్నటికి మొన్న ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ నిధులతోని గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు విలేజ్ నుంచి మండల్కి పోయినా, విలేజ్ నుంచి సిటీకి పోవాలన్నా కానీ రోడ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి సడక్ యోజన కింద ప్రతి ఊరు నుంచి రోడ్డు వేయడం జరిగింది. మన తెలంగాణ విషయంలో తీసుకుంటే 13,850 కిలోమీటర్లు శాంక్షన్ చేయబడ్డది, రోడ్లు కూడా వేయబడ్డది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, మొన్ననే ఎలక్షన్స్ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిన తర్వాత 20 నెలలు అయింది, ఇంతవరకు ఎలక్షన్ పెట్టకపోవడం చాలా దారుణం. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ అయిపోయినాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ ఎలక్షన్లో ఎందుకు ఎలక్షన్ పెట్టలేరు, దీనికి కాంగ్రెస్ జవాబు చెప్పాలి. మొన్నటికి మొన్న ఒక పేపర్ స్టేట్మెంట్ చూసినా నేను, ఇన్ని రోజుల నుంచి 12,000 గ్రామ పంచాయతీకి దగ్గర సుమారు 2,130 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి 15th ఫైనాన్స్ నుంచి అమౌంట్ వస్తూ ఉండే, డెవలప్ అవుతుంది. ఈ గ్రామ పంచాయతీలు ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉన్నది, డెవలప్ అవుతుంది. కేవలం వీళ్ళ పబ్బం కట్టుకోవడానికి వీళ్ళ సర్వే చేస్తే సర్వేలో ఎక్కడ కాంగ్రెస్కు సీట్లు రాకపోవడం, దీనికి జరుపుతూ వస్తూ ఉన్నారు. ఇప్పటికీ 20 నెలలు అయిపోయింది. అదేవిధంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో 10 సంవత్సరాల నుండి దానిలో సర్పంచులు ఉన్నారు, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న కాంట్రాక్ట్ చేయడం జరిగింది.
ఈ చిన్న చిన్న కాంట్రాక్ట్లో దగ్గర 750 కోట్లు వాళ్ళ అమౌంట్ ఇవ్వాలి. 750 కోట్లు ప్రతి సర్పంచ్ అయినా, ఉప సర్పంచ్ అయినా, వార్డు మెంబర్లైనా, ఎంపీటీసీలైనా ఎప్పుడైతే వాళ్ళు చిన్న అమౌంట్ నా ఊరు బాగుపడాలి, నేను డబ్బులు తర్వాత తీసుకుంటానే ఉద్దేశంతోనే వాళ్ళందరూ చిన్న కాంట్రాక్ట్ చేయడం జరిగింది. మొన్న సర్పంచ్ ధర్నా చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు కేవలం 150 కోట్లు రిలీజ్ చేసింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ ప్రభుత్వం లేక మీరు చేస్తూ ఉన్నారా అది జవాబు చెప్పాలి. ఏదైతే ఉందో 600 కోట్లు ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా దారుణం. 600 కోట్లు ఏదైతే ఇస్తలేరో వీళ్ళేమన్నారు, ప్రతి నెల కొద్ది అమౌంట్ మేము రిలీజ్ చేస్తాం, మా దగ్గర డబ్బులు లేవు అనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ మాట కూడా నేను ఇంతవరకు నిలబెట్టుకోలేరు. ఇంతవరకు 600 కోట్లు రిలీజ్ చేయలేరు. భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేసేది ఏదైతే ఉందో ఈ 600 కోట్లు రిలీజ్ చేసిన తర్వాత మీరు ఎలక్షన్కి పోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం, లేదా బేషరతుగా ఇమ్మీడియట్లీ వాళ్ళకు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 11 ఏళ్ళ ఏదైతే ఉందో రైతుల విషయంలో తీసుకుంటే యూరియాల సబ్సిడీ అయినా, ఎక్విప్మెంట్ సబ్సిడీ అయినా, రైతులకు మార్కెటింగ్ అయినా, తర్వాత అన్ని రకాల పంటలైనా దగ్గర 11 సంవత్సరాల్లో 71 లక్షల కోట్లు రైతాంగం మీద పెట్టుబడి పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. దీన్ని బట్టి చూస్తే మీరు ఒకటే చూసుకోవాలి, రైతాంగాన్ని ఎంత ప్రోత్సహిస్తూ ఉందో. మొన్నటికి మొన్న అమిత్ షా గారు వచ్చి పసుపు బోర్డు కూడా ఇక్కడనే ఓపెన్ చేయడం జరిగింది. పసుపు విషయంలో తీసుకుంటే 2,38,000 టన్నులు మన తెలంగాణలో ప్రొడ్యూస్ అవుతూ ఉన్నది. పక్క మహారాష్ట్ర తీసుకుంటే 2,78,000 టన్నులు ప్రొడ్యూస్ అవుతూ ఉన్నది. 40,000 టన్నులు అక్కడ ప్రొడ్యూస్ ఎక్కువ అవుతూ ఉన్నది. మొన్న అమిత్ షా గారు ఏం చెప్పారంటే, అక్కడ పెడుతుంటేమి కనీసం ఇక్కడ రైతు బిడ్డ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఈ కమిట్మెంట్ ఇచ్చిన దాఖలాలకు తెలంగాణ బిడ్డను, రైతు బిడ్డను చైర్మన్ చేసిన ఘనత మన భారతీయ జనతా పార్టీకి దక్కింది. ఈ పసుపు విషయంలో తీసుకుంటే ప్రపంచంలో మొత్తము ఎవరైతే యూజ్ అవుతుందో పసుపు 62% మన ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతుంది, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ పోతూ ఉన్నది. దీన్ని 80% వరకు మనం ఎక్స్పోర్ట్ చేయాలి. దీన్ని ఏ విధంగా చేయాలి, దీనికి ఇండైరెక్ట్ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీస్తో కూడా మన తెలంగాణ బాగుపడడానికి ఆస్కారం ఉంది. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి.